దొరుకునా ఇంతటి అదృష్టం, దొరుకునా ఇంతటి గొప్ప భాగ్యము. ఇటువంటి రాజూరా, మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజూరా గ్రామంలో రైతులు చాలా కష్టపడి పని చేసుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, అసలు ఖాళీగానే వాళ్ళే ఉండరు. కానీ ఈరోజు ఏదో అలా సరదాగా నడుచుకుంటూ పొలంలోకి వస్తే చక్కగా అలసందలు వచ్చినవి. అయితే వీరు తొలి ఫలాలన్నీ కూడా భగవంతునికి సమర్పించేంత వరకు ముట్టుకోరు. తొలి ఫలాల పండుగ రేపు 17వ తారీఖున జరుపుకోబోతున్నారు. ఎంత చక్కగా అలసందలు వచ్చాయంటే చెట్టుకి నిండుగా అలసందలు ఉన్నవి. వీరి కష్టానికి ఫలితానికి దేవుడు కూడా మంచి ప్రతిఫలాలను ఇచ్చారు. చాలా చక్కగా అలసందలు చాలా ఉన్నాయి, చూస్తుంటేనే తినాలనే విధంగా ఉన్నవి. ఆహా, ఈ యొక్క తొలి పంటల పండగ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ యొక్క ఫలాలను త్వరగా ఆరగించబోతూ ఉన్నారు. ఈ పొలంలోకి ఎందుకు వచ్చామంటే బెండకాయలు ఉన్నాయేమో చూద్దామని వచ్చాము. చూస్తే అలసందలు ఉన్నవి, చాలా చక్కగా పంట పండినవి. ఇక్కడ అన్నీ కూడా మంచి పంట పొలాలు, చాలా ప్రకృతి బాగుంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనమే. అలాంటి పచ్చదనం మధ్యలో మా యొక్క గృహం ఉంది. ఇంకా మొక్కజొన్నలు కూడా సిద్ధంగా ఉన్నవి. వీళ్ళు తొలి పంటల పండుగ తర్వాత కోసి తమ యొక్క ఆహారంగా వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఎక్కడ అమ్మకానికి పెట్టరు. ఇవన్నీ కూడా వీళ్ళ ఆహారంగా గోదాముల్లో దాచిపెట్టుకొని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతటి మంచి వాతావరణము మనకి ఎక్కడ కూడా కనిపించదు. చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఎంతో అందమైనటువంటి ఈ యొక్క పంటలు. పక్కనే ఎప్పుడు కూడా సన్నగా ప్రవహిస్తున్నటువంటి వాగు, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది ఈ వాగు. ఎంత ఆనందదాయకంగా ఉందంటే ఇక్కడ వాతావరణము ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క వాగు వీళ్ళందరికీ కూడా పంట పొలాలకి మందు కొట్టడానికి నీళ్లుగా ఉపయోగపడుతూ ఉన్నవి. ఇదిగో చూడండి, మొక్కజొన్నలు సిద్ధంగా వచ్చి ఉన్నవి. వీటిని రొట్టెలు చేసుకుంటారు. మనమైతే ఎప్పుడెప్పుడు కోసుకొని వండుకోవాలనుకుంటాం, కానీ